ప్రభు దినమందు అంటే ప్రభు దినం ఏ రోజు? ఆదివారము. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉన్నాడంట. ఈ రోజు ప్రభు దినము. దినమంటే రోజు. ఈ రోజులో ఎలా ఉండాలి? మనం ఎవరి వశంలో ఉండాలా? పరిశుద్ధాత్మ వశంలో ఉండాలా. లోక వశము కాదండి, ఇల్లు వశం కాదండి, లేకపోతే పొలం వశం కాదండి. ఎవరి వశంలో ఉండాలా? మన మనసు, మన తలంపు, మన ఆలోచన అంతా కూడా పరిశుద్ధాత్మ వశములో ఉండాలి. అలాగా పరిశుద్ధాత్మ వశమైపోయాడు యోహాను గారు. అప్పుడు ప్రభు వచ్చారు. రాగానే చచ్చిన వాని వలె పడ్డాడంట. ఎందుకని? చచ్చిన వాని వలె ఉంటేనే ఆత్మ పనిచేస్తుంది. మన శరీరము ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. చచ్చిన శరీరం కదులుతుందా? అలాగా మన శరీరము దైవ సన్నిధిలో నిలకడగా ఉంటే మన ఆత్మ పనిచేస్తుంది. దేవుని బిడ్డలారా, యొక్క యోహాను గారు చచ్చిన వారి వలె ఏకాగ్రత కలిగి ఉండగా, మనోనిదానము కలిగి ఉండగా ప్రభు వచ్చి అన్నారు, భయపడకుము, డోంట్ ఫియర్ మై డియర్ జాన్, డోంట్ ఫియర్, ఐ యామ్ హియర్, నేనున్నా. ప్రభు ఉన్నారా లేదా? భయపడకు. యోహాను గారికి భయం వచ్చిందంట. ఎందుకు? మహామహిమతో వచ్చాడు ప్రభు, అక్కడికి భయం వేసింది. మరి యేసయ్యని సమాధిలో పెట్టినప్పుడు ఎలా ఉన్నాడు? ఎలా పడెత్తే అలా ఉన్నాడు యోహాను గారి దగ్గర. ఇప్పుడు మహిమతో లేచి వచ్చాడు కనుక భయపడ్డాడు యోహాను గారు. ఇంకోటి ఏంటంటే, ముసలోడిని అయిపోయాను, ఎక్కడ చచ్చిపోతానేమో అనుకుంటున్నాడు అంట. మనం పెద్దోళ్ళు అయ్యేటప్పటికి ఏమనుకుంటాం? మా ఇంటికి వెళ్ళిపోవాలి బాబా, పోతే అక్కడే పోవాలి, నా ఇంట్లో, అంతేగాని నా ఇంటికి దూరంగా, నా ఊరికి దూరంగా చచ్చిపోకూడదు అనుకుంటారంట ఎవరైనా. ఏమండి? అలాగ అనుకుంటున్నాడంటే యోహాను గారు కూడా. నా వాళ్ళు అందరూ కూడా ఉన్నారు అక్కడ, నన్ను తెచ్చి ఇక్కడ పాడేశారు అని అనుకుంటున్నాడంట. నో నో నో, ఇక్కడ తీసుకొచ్చింది ఎవరో? యోహాను, నేనే. అప్పుడు యోహాను గారి దగ్గరికి ప్రభు వస్తే, ప్రభు యోహాను గారు ఉన్న పద్మస్ లంకలో ఉండి చాలా సంగతులు చూపించారంట. చూపించాక ఒక్కసారి ప్రభు ఎక్కడికి వెళ్ళిపోయారంటే పరలోకం వెళ్ళిపోయారంట. లంకలో నుండి ఎక్కడికి వెళ్ళిపోయారు? పరలోకం వెళ్ళిపోయి ఏమన్నాడంట? యోహాను, ఇక్కడికి ఎక్కి రమ్ము.